ఇప్పుడు దేవుని పని చెయ్యాలి అనే ఆశ ఉండటం ఓకే, అందరికీ ఉంటుంది ఆశ. కానీ ఆ పని చెయ్యగలగాలి. ఎలా చెయ్యాలి? ఎలా పడితే అలా చేసేస్తే దాని వలన మనకు మిగిలేది బాధే. దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక క్రమం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ నియమము, ఆ క్రమము, ఆ పద్ధతుల్లో ప్రధానమైనది సాత్వికం. ఇది లేకపోతేనండి గొడవలు వచ్చేస్తాయి, దెబ్బలాట్లు వచ్చేస్తాయి, మనస్పర్ధలు వచ్చేస్తాయి. దాని వల్ల పని చెడిపోతుంది. మన ఇంట్లో పని చెడిపోయినా పర్వాలేదు, దేవుని పని చెడిపోతుంది ఎంత బాధ అండి. దేవుని పని విషయంలోనేమి, మన సాధారణ పనుల విషయంలోనేమి, అనగా మామూలు బ్రతుకులోనేమి సాత్వికత ఎంతో అవసరము. మాటలో విసురు, మాటలో తొందరపాటుతనం, ప్రవర్తనలో దుడుకు, ఆవేశము, వీటన్నిటిని మనం తగ్గించుకోవాలి. మనలో సాత్వికత లేకపోవడం వల్ల మన కుటుంబ జీవితం సర్వనాశనం అయిపోవచ్చు. భార్యతో విభేదాలు వచ్చేయచ్చు, భర్తతో విభేదాలు వచ్చేయచ్చు, పని చేస్తున్న చోట విభేదాలు, గొడవలు వచ్చేయచ్చు, ఇరుగు పొరుగులతో గొడవలు వచ్చేయచ్చు. కేవలం సాత్వికత, నెమ్మది లేకపోవడం వల్ల. ఇటువంటివన్నీ కూడా దుష్టుడు వేసే పన్నాగాలు అన్నమాట. అపవాది ఎప్పుడు కూడా దేవుని పనిని పాడు చేయాలని చూస్తూ